కాసేపట్లోనే ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ సాయంత్రం మాట్లాడనున్నారు. కాగా నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై జవాబిచ్చేందుకు ప్రధాని సిద్ధమవుతున్నారు. హిందువులపై రాహుల్ వ్యాఖ్యలకు మోదీ ఖండించారు. దాన్ని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇవాళ లోక్సభలో వాడివేడిగా ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపైనే మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, చెప్పండి. సో నిన్న పై చేయి ఎవరిదిగా చెప్పొచ్చు? మొత్తానికి దానికి ఈరోజు గట్టిగా పోటాపోటీగా వాదనలు ఉండబోతున్నాయి పార్లమెంట్లో అనేది ప్రస్తుత అప్డేట్. ఏం జరుగుతోంది? దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రధాని తెలుస్తోంది వాళ్ళ ఎంపీలకి. ఏంటి అప్డేట్స్? లోక్సభలో ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో 9:30కు ఇది పార్లమెంట్లో జరగబోతోంది. ఎన్డీఏ ఎంపీలకు నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేయబోతున్నారు. నిన్న మనం చూసాం, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చారు. సో విపక్ష కూటమి సభ్యులందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలబడంతో దాదాపు గంటన్నర పాటు ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అలాగే ప్రభుత్వ పరంగా, పాలసీల పరంగా కూడా టార్గెట్ చేశారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ నిన్న ఇచ్చినటువంటి స్పీచ్తో ఒక్కసారిగా లోక్సభలో మంటలు చెలరేగినటువంటి పరిస్థితి, మాటల మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో దీనికి సరైనటువంటి ధీటైనటువంటి జవాబిచ్చేందుకు కూడా అధికార పక్షం రెడీ అవుతుంది. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం చేసే సమయంలో ఎన్డీఏ ఎంపీలందరూ ఉండాలి. ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా విపక్ష కూటమి పైన ఎదురు దాడికి దిగాలనేటువంటి ఒక వ్యూహ రచన చేశారు. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్నటువంటి తొలి ఎన్డీఏ ఎంపీల సమావేశం. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు డెఫినెట్గా నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలకు సమాధానం ఇవ్వబోతున్నారు. ప్రధానంగా హిందువులు హింసావాదులు అనేటువంటి వ్యాఖ్య రాహుల్ గాంధీ చేసినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్గా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యంతరం చెప్పారు. ఈ అంశంపైన దేశానికి క్షమాపణ చెప్పాలి, పార్లమెంటుకు క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం చుట్టూ ఈరోజు రాజకీయాలు తిరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో తొలి ప్రయత్నంలోనే విపక్ష నేత రాహుల్ గాంధీ మాటల యుద్ధాన్ని సృష్టించడం, సో దానికి తిప్పి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఎంపీలందరినీ కూడా అందుకు సమాయత్తం చేస్తున్నారు. రైట్. నిన్న దాదాపు 6 మంత్రులు కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తిరిగి మాట్లాడారు. బట్ అదే అంశం ఈరోజు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతోంది. ఇదే డామినేట్ చేసే అంశంగా కనిపిస్తోంది పార్లమెంట్లో. మిగతా అంశాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తా? అంటే ఈ వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ పైన టార్గెట్ చేశారు నిన్న రాహుల్ గాంధీ. అయితే వాటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ కూడా ఆయన రేజ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం పూర్తిగా ఒక నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంది, రాజకీయ ప్రత్యర్థులపైన సిబిఐ ఈడీతో ఉసిగొల్పి వారిపైన కేసులు పెట్టిస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిన నేపథ్యంలో ఈ అంశాలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెఫినెట్గా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రపతి తన ప్రసంగంలో అయితే సమస్యలు, ఇష్యూస్, ప్రభుత్వ పాలసీస్ చెప్పారో ఆ పాలసీస్ను వివరిస్తూనే రాజకీయంగా మాటల యుద్ధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈసారి విపక్ష కూటమి నుంచి 234 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో చాలా లోక్సభ పూర్తిగా ఒక బ్యాటిల్ గ్రౌండ్గా, ఒక యుద్ధ భూమిగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు అధికార పక్షం నుంచి కూడా అదే స్థాయిలో మాటల యుద్ధం జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.